సిటీ కేబుల్ న్యూస్ కి స్వాగతం. కృష్ణ విశ్వవిద్యాలయంలో 3 రోజుల పాటు జరిగిన క్యాంపస్ రిక్రూట్మెంట్ ట్రైనింగ్ ప్రోగ్రాం ముగిసింది. కృష్ణ విశ్వవిద్యాలయంలో 3 రోజుల పాటు జరిగిన క్యాంపస్ రిక్రూట్మెంట్ ట్రైనింగ్ ప్రోగ్రాం ముగిసింది. విద్యార్థుల్లో సాంకేతిక పరిజ్ఞానం పెంపొందించేలా, తద్వారా సత్వరమే ఉపాధి అవకాశాలు పొందేలా సన్నద్ధం చేయడం కోసం క్యాంపస్ రిక్రూట్మెంట్ ట్రైనింగ్ ప్రోగ్రాం నిర్వహించినట్లు కృష్ణ విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ కె రామ్జీ పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మైక్రోసాఫ్ట్ సంస్థతో చేసుకున్న ఒప్పందం మేరకు సంస్థ ప్రతినిధులు 3 రోజుల పాటు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, జనరేటివ్ ఏఐ, కో పైలట్ అంశాల్లో శిక్షణ ఇవ్వడం అభినందనీయమన్నారు. సుమారు 500 మంది విద్యార్థులు సిఆర్టీ ప్రోగ్రాంలో పాల్గొన్నారని, రాష్ట్ర ప్రభుత్వం అమరావతిలో ఏర్పాటు చేయబోయే క్వాంటమ్ వ్యాలీలో విశ్వవిద్యాలయ విద్యార్థులు అవకాశాలు అందిపుచ్చుకోవాలనే లక్ష్యంతో కృషి చేస్తున్నామన్నారు. భవిష్యత్తులో సర్టిఫికేట్ కోర్సులు ప్రారంభించడానికి చర్యలు ప్రారంభించినట్లు ఆయన తెలిపారు. కృష్ణా విశ్వవిద్యాలయంలో విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులకి నైపుణ్యం, ప్రావీణ్యం పెంపొందించాలని, వాళ్ళలో జీవన నైపుణ్యాలు పెంపొందించి తద్వారా వాళ్ళకు ఉపాధి అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఆ నైపుణ్య శిక్షణ కార్యక్రమంలో భాగంగా సిఆర్టీ కార్యక్రమాన్ని కృష్ణా విశ్వవిద్యాలయంలో మైక్రోసాఫ్ట్ వారి అనుబంధంతో నిర్వహించడం జరిగింది. వివిధ కోర్సులు ఇక్కడ మన విద్యార్థులకి టెక్నాలజీ రెడీనెస్ లెవెల్ పెంచాలనుకుంటున్నాం. దాంతోపాటు వర్క్ ప్లేస్ రెడీనెస్ కెపాసిటీ పెంచాలి. అంటే మనం చదువుకునే పాఠాలు వేరు, ఉపాధి అవకాశాలకు వెళ్ళినప్పుడు వాళ్ళు ఉపాధికి అవసరమైన శిక్షణ పాఠ్యాంశాల్లో లేకపోవచ్చు. కాబట్టి ఈ ప్రపంచంలో అందరూ మన విద్యార్థులు ప్రపంచంలో ఏ మూల ఏ పరిశ్రమకి వెళ్ళినా వాళ్ళు వర్క్ ప్లేస్ రెడీనెస్ కెపాసిటీ పెంపొందించుకుని పనిచేయాలనే లక్ష్యంతో కృష్ణా విశ్వవిద్యాలయం సిఆర్టీ శిక్షణ తరగతుల్ని మైక్రోసాఫ్ట్ వారి అనుబంధంతో నిర్వహించడం జరిగింది. దాంతోపాటు కృష్ణా విశ్వవిద్యాలయం విద్యకి, క్రీడలకి, కళా సాంస్కృతిక రంగాలు ప్రాధాన్యత ఇస్తుంది. దాంతోపాటు ఈరోజు మనం రేపు 24, 25, 25, 26 తారీఖుల్లో ఢిల్లీలో డిఫెన్స్ సంస్థలు, అంటే మనకి ఎయిర్ ఫోర్సు, నేవీ, ఆర్మీతో కలిసి అక్కడ పనిచేస్తున్న వాళ్ళకి కానీ వాళ్ళ కుటుంబ సభ్యులకు కానీ డిగ్రీ కావాలంటే కృష్ణా విశ్వవిద్యాలయంకు అనుబంధంగా ఎంఓయూ చేసుకోవటం జరిగింది. దాంతో రాబోయే కాలంలో ఈ డిఫెన్స్ సంబంధిత కుటుంబాలన్నిటికీ విద్యను అభ్యసించాలంటే కృష్ణా విశ్వవిద్యాలయం ఒక దిక్సూచిగా మిగులుతుంది. దానికోసం మేము శిక్షణా తరగతుల్ని తయారు చేస్తూ ఉన్నాం. గవర్నమెంట్ వారు ముఖ్యంగా హైయర్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ మినిస్టర్ లోకేష్ గారి ఆధ్వర్యంలో రాష్ట్రంలో ఉన్న విద్యార్థులందరికీ ఇప్పుడు భవిష్యత్తులో వచ్చేటువంటి న్యూ టెక్నాలజీస్, ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో అందరికీ కూడాను ఆ సంబంధించిన టూల్స్ మీద చక్కటి అవగాహన ఇచ్చి వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడం ద్వారా ఉద్యోగ అవకాశాలను పెంపొందించడానికి, పిల్లలందరికీ మంచి ఉద్యోగాలు ఇవ్వడానికి నిర్ణయించి మైక్రోసాఫ్ట్ కంపెనీతో ఒక ఒప్పందం చేసుకున్నారు. ఆ ఒప్పందం ప్రకారంగా మన యూనివర్సిటీకి మైక్రోసాఫ్ట్ కంపెనీ తరఫున టీం మెంబర్సు సచిన్ చౌహాన్ గారు, కృష్ణ గారు వచ్చారు. వాళ్ళు మనకు ఈ 3 రోజులు కార్యక్రమంలో వాళ్ళు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మిషన్ లెర్నింగ్ సంబంధించినటువంటి టూల్స్ ఏవైతే ఉన్నాయో ఆ టూల్స్ మీద పిల్లలకి అవగాహన సదస్సులు చేశారు. 15వ తారీఖు కృష్ణ ద్వివేది ఆయన వచ్చారు. ఆయన జనరేటివ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని ఆ టూల్ చాలా ప్రాజెక్టులు ఉపయోగపడుతుంది, దాని మీద ఇచ్చారు. ఈరోజు కూడా సచిన్ చౌహాన్ గారు ఆయన గిట్ హబ్ కోపైలట్ మీద పిల్లలకి ట్రైనింగ్ ఇచ్చారు. ఈరోజు ఆయన మైక్రోసాఫ్ట్ కోపైలట్ స్టూడియో దాని మీద పిల్లలకి ట్రైనింగ్ ఇచ్చారు. ఇవన్నీ కూడా పిల్లలకి రాబోయే ప్రాజెక్టులు ఉపయోగపడతాయి. అలాగే మన గౌరవనీయులు వైస్ ఛాన్సలర్ గారు ఈ సమ్మర్ వెకేషన్ అయిన తర్వాత పిల్లలకి 3rd year CSE చదువుతున్నాను. ఈ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో సిఆర్టీ క్లాసెస్ అనేవి దీన్ని కండక్ట్ చేస్తున్నది ఏపీ గవర్నమెంట్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్. దీన్ని ఇనిషియేట్ చేస్తున్నది నారా లోకేష్ గారు. వీళ్ళందరికీ నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే నాకు ఈ అవకాశం కల్పించిన మా కృష్ణ యూనివర్సిటీకి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ సిఆర్టీ క్లాసెస్ ఏవైతే ఉన్నాయో అవి మాకు ఫ్యూచర్లో బాగా ఉపయోగపడతాయి. ఫ్యూచర్ని వీళ్ళు ఇక్కడే తీసుకొచ్చి మాకు చెప్తున్నారు.
అయితే ఏవైతే ఈ డే 1లో మాకు చెప్పిన ఈ జనరేటివ్ ఏఐ కానీ అవన్నీ మేము ప్రాక్టికల్గా ఎప్పుడు చేసింది లేదు. మేము థియరిటికల్గా చదువుకున్నాం కానీ వాటిని ప్రాక్టికల్గా వీళ్ళు మాకు నేర్పించారు. అలానే సెకండ్ డేలో మాకు గిట్ అండ్ గిట్ హబ్ గురించి నేర్పించారు. అవి కూడా మాకు వాటి గురించి విన్నామే కానీ మేము ఎప్పుడు వాటిని ప్రాక్టికల్గా చేయలేదు. థర్డ్ డేలో మైక్రోసాఫ్ట్ కోపైలట్ గురించి చెప్పారు. ఇలా ఇవన్నీ చెప్పడానికి వచ్చింది సచిన్ చౌహాన్ గారికి అండ్ కృష్ణ గారికి మేము ధన్యవాదాలు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఇప్పుడు బాగా బజ్జింగ్ వర్డ్. అన్ని రంగాల్లోనూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని వాడుతున్నారు. అండ్ ఇంకొకటి ఇండస్ట్రీలో ఇప్పుడున్న ఇదేంటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల ఉద్యోగాలు అందరికీ పోతున్నాయి అనే ఒక భావన ప్రజలందరిలో ఏర్పడింది. ఇప్పుడు మైక్రోసాఫ్ట్ నుంచి మన యూనివర్సిటీకి ఒక టీం వచ్చారు, ఇద్దరు సభ్యుల టీము. వాళ్ళు చెప్తున్నది ఏమిటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రావడం వల్ల ఉద్యోగాలు ఏమీ పోవు, ఎవరైతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని తమ పనిలో భాగంగా ఉపయోగించగలుగుతారో వాళ్ళకి ఉద్యోగాలు సెక్యూర్గానే ఉన్నాయి. సో ఉద్యోగాలు ఎందుకు పోతున్నాయంటే దోస్ హూ డోంట్ అక్వైర్ స్కిల్ ఇన్ దోస్ ఏరియాస్ వాళ్ళకి ఉద్యోగాలు పోతున్నాయి. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో భాగంగా మా వైస్ ఛాన్సలర్ గారు ఏం చేశారంటే ఎవరైతే ఫైనల్ ఇయర్ పిల్లలు బయటికి వెళ్ళబోతున్నారో అండ్ టెక్నికల్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈ టెక్నికల్ నాలెడ్జ్ని వాళ్ళని ఎక్విప్ చేయడానికి ఈ సిఆర్టీ ప్రోగ్రామ్, క్యాంపస్ రిక్రూట్మెంట్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ అనేది ప్లాన్ చేశారు. ఇది 3 days ప్రోగ్రాము. మైక్రోసాఫ్ట్ నుంచి సర్టిఫైడ్ ట్రైనర్స్ ఇద్దరు వచ్చారు. వాళ్ళు ఈ 3 రోజుల్లో జనరేటివ్ ఏఐ టూల్స్ గురించి, గిట్ హబ్, కోపైలట్ వీటి మీద 3 రోజులు పిల్లలకి ట్రైనింగ్ ఇచ్చారు. ఫస్ట్ రోజు అంతా థియరిటికల్గా నడిచింది. తర్వాత 2 days ప్రాక్టికల్ ఇంప్లిమెంటేషన్ చేయించారు. కొంతమంది పిల్లలు ల్యాప్టాప్లు తెచ్చుకున్నారు, కొంతమంది ఫోనుల్లోనే ఇన్స్టాల్ చేసుకున్నారు. సో బై మేకింగ్ యూజ్ ఆఫ్ ఆల్ దీస్ ఎక్విప్డ్ టూల్స్ స్టూడెంట్స్ అందరూ కూడా రేపు రాబోయే ఇంకొకటి ఏపీఎస్ఎస్డిసి ద్వారా పిల్లలకి రిక్రూట్మెంట్ డ్రైవ్ కూడా ఒకటి ప్లాన్ చేస్తానని చెప్పారు. వీసీ గారు ప్లాన్. దళితుల అభివృద్ధి కూటమి ప్రభుత్వంతోనే సాధ్యమని మరోసారి ఎస్సీ ఉప వర్గీకరణ ద్వారా చంద్రబాబు రుజువు చేశారని టీడీపీ ఎస్సీసీఎల్ నాయకులు పేర్కొన్నారు. దళితుల అభివృద్ధి కూటమి ప్రభుత్వంతోనే సాధ్యమని ఎస్సీ ఉపవర్గీకరణ ద్వారా మరోసారి చంద్రబాబు రుజువు చేశారని టీడీపీ ఎస్సీసీఎల్ నాయకులు పేర్కొన్నారు. తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణకు సుప్రీంకోర్టు ఆమోదం తెలపడంతో ఆంధ్రప్రదేశ్ లో కూడా అమలు చేయాలని సీఎం చంద్రబాబును ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు. రానున్న రోజుల్లో విడుదల చేయనున్న డిఎస్సీ నోటిఫికేషన్స్ తోనే విద్యా ఉద్యోగాల్లో రిజర్వేషన్లు సమానంగా అందేలా కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు. అన్ని జిల్లాల్లో ఈ ఆర్డినెన్స్ అమల్లోకి వస్తుందని ప్రభుత్వం స్పష్టం చేసిందని తెలిపారు. దీనివల్ల రోస్టర్ లో అందరికీ సమన్యాయం జరుగుతుందని తెలిపారు. ఈ సమావేశంలో కార్పొరేటర్ దేవరిపల్లి అనిత, యువరాజ్ వసంత కుమారి, బండారు నాని తదితరులు పాల్గొన్నారు. ఎస్సీలకి న్యాయం జరిగింది అంటే ఆనాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడు, మళ్ళీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం రాగానే చంద్రబాబు నాయుడు గారి ద్వారానే ఎస్సీలకి న్యాయం జరిగిందని చెప్పుకోవచ్చండి. ఎందుకంటారేమో అందరికీ సమన్యాయం చేయాలి అనే ఉద్దేశం ఉన్న పార్టీ ఏదైనా ఉంది అంటే తెలుగుదేశం పార్టీయేనండి. ఉద్యోగాల్లో కానివ్వండి, రేపు డిఎస్సీ విడుదలలో కానివ్వండి, అందరికీ సమన్యాయం చేయాలన్న ఉద్దేశంతో ఎస్సీ వర్గీకరణలో భాగంగా అందరికీ సమన్యాయం చేయాలనే ఉద్దేశంతో చేయడం జరిగింది. అందరూ దీన్ని సమర్థిస్తారని అనుకుంటున్నాము. ఎందుకంటే గత 30 సంవత్సరాలుగా ఎన్నో పోరాటాలు చేస్తే కానీ మాకు ఈ వర్గీకరణ అనేది జరుగుతుందండి. అందరూ దీన్ని గమనించి దీనికి సహాయం చేయాలని. దళితుల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణ సమన్వయంగా అందరికీ ఒకే న్యాయం జరగాలని చంద్రబాబు నాయుడు గారు, అలాగే పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారు తీసుకున్న నిర్ణయం ఎంతో హర్షణీయం. ఈరోజు ఎస్సీ వర్గీకరణతో దళితుల్లో ఉన్న అణగారిన వర్గాల కాడ అందే విధంగా ఈరోజు ఈ వర్గీకరణ అమలు చేయటం జరిగింది. ఈరోజు అమలు చేసిన వర్గీకరణ మనం ఇవాళ ఉన్న మాలా మాదిగులు అందరూ కూడా మనం దేశంలో కానీ ఎక్కడైనా అణగారిన క్యాస్ట్ ఏది కులం ఏదైనా కానీ అట్టడుగున్న వర్గం అందరూ సమానంగా పైకి రావాలి, అభివృద్ధి చెందాలనే నినాదంతో ఉన్నవాళ్ళందరూ
ఈ బాబు జగజ్జీవన్ రావు కానీ అంబేద్కర్ కానీ దళితుల కోసం తీవ్రమైనటువంటి వాళ్ళ జీవితాలను త్యాగం చేసి ఎన్నో బాధలకి గురయ్యి ఈ రాజ్యాంగంలో కానీ ఈ దళితుల కోసం కానీ అనేక విషయాలు పొందుపరచడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు ఈ యొక్క ఎంఆర్పిఎస్ మాదిగ దండోర రిజర్వేషన్ పోరాట సమితి అనేది ప్రపంచంలోనే అత్యధికంగా దీర్ఘకాలిక పోరాటం ఏదైనా ఉందంటే ఒక మాదిగ దండోర అని చెప్పొచ్చు. సుమారు 30 సంవత్సరాల పైగా ఈ యొక్క దండోర ఉద్యమం మొదలైంది. ఇందులో గొప్ప విషయం ఏంటంటే ఈ 30 సంవత్సరాల విషయం ఈ దండోర ఎప్పుడైతే స్టార్ట్ అయిందో మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ ఉద్యమం ఎప్పుడైతే మొదలైందో ఆ రోజునే ఈ దళితుల్లో సాంఘిక ఆర్థిక సమానత్వం అందరికీ సమానంగా అందాలి అనే నినాదం ఆ రోజు ఆయన తీర్మానం చూడడం జరిగింది. ఆ రోజు ఆయన అనుకున్న మాట 30 సంవత్సరాలు ఈరోజు సుప్రీంకోర్టులో 7 జడ్జిలు ఇచ్చినటువంటి 10వ తరగతిలోకి వచ్చే విద్యార్థులకు కెరీర్ గైడెన్స్ పై జూమ్ యాప్ లో శిక్షణ తరగతులు నిర్వహించనున్నట్లు డివైఈఓ శేఖర్ సింగ్ తెలిపారు. 10వ తరగతిలోకి వచ్చే విద్యార్థులకు ప్రతి ఆదివారం సాయంత్రం 5 గంటలకు ప్రముఖ విద్యావేత్త దిట్టకవి వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో కెరీర్ గైడెన్స్ పై జూమ్ యాప్ లో శిక్షణ తరగతులు నిర్వహించనున్నట్లు మచిలీపట్నం డివైఈఓ శేఖర్ సింగ్ తెలిపారు. దీనికి సంబంధించిన వాల్ పోస్టర్ను డివైఈఓ ఆవిష్కరించారు. హైదరాబాద్ చెందిన ఆలివ్ మిఠాయి మిషన్ ఆధ్వర్యంలో విద్యార్థులకు భవిష్యత్తులో ఏ కోర్సులో చేరాలి అనే అంశంపై జూమ్ యాప్ లో శిక్షణ తరగతులు నిర్వహిస్తారన్నారు. విద్యావేత్త దిట్ట కవి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ నగరంలో 10వ తరగతి చదువుతున్న విద్యార్థుల్లో ఎక్కువ మార్కులు సాధించిన విద్యార్థికి ప్రతి ఏటా ₹1,00,000 నగదు బహుమతి ఇస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో మానవతా స్వచ్ఛంద సేవ సంస్థ ప్రతినిధులు అయ్యప్ప స్వామి, ముదిగొండ శాస్త్రి, చిరకలపూడి పాండురంగ మున్సిపల్ హైస్కూల్ ప్రధాన ఉపాధ్యాయుడు విద్యార్థులు పాల్గొన్నారు. అవసరమైన వాళ్ళకి సేవ చేయడానికే చదువు మార్పులు తయారు చేయడానికి కాదు. చదువు కొత్త విషయాలని అన్వేషించడానికి. ఐఆమ్ యాన్ ఇన్నోవేషన్. అది నేను చదివింది మొదట. అంటే నువ్వు నిరంతరం ఒక కొత్త విషయాన్ని ఆవిష్కరించి రాబోయే తరాలకి ప్రెజెంట్ చేయడానికి ఎడ్యుకేషన్. మొక్క నాటుతాడు, నీళ్లు పోస్తాడు, పెద్ద చెట్టు అవుతుంది. దాని ఫలాలు వచ్చేవారికి అతను ఉండడు. దాని ఫలాలు ఎవరో తింటారు. అలాంటి వాళ్ళ ఫలాలు మనం ఇవాళ తింటున్నాం. ఎంతోమంది కొత్త విషయాలు కనుక్కుంటే వాటిని ఇవాళ మనం అనుభవిస్తున్నాం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, కృత్రిమ మేధస్సు ఇట్లాంటివి మీరు ఆవిష్కరించడానికి చదువు. మార్పులు ఎలా తయారు చేయాలి అనే యంత్రంగా మారకుండా కొత్త విషయాలను దానికి కావాల్సింది ఒక్కటే. తులసి ఆకు మీద చినుకులు పడుతున్నప్పుడు తులసి ఆకు చేసే డ్యాన్స్కి, బొప్పా సాకు మీద చినుకులు పడుతున్నప్పుడు బొప్పా సాకు చేసే డ్యాన్స్కి మధ్య తేడా చూసావా? అబ్జర్వేషన్. ఎండిపోయిన నేల మీద చినుకు పడినప్పుడు వచ్చిన వాసనకి, తడిచిన నేల మీద చినుకు పడినప్పుడు వచ్చిన వాసనకి తేడా చూసావా? చెప్పాను, అమెరికాలో 9 నెలలు ఉంటే మరి 3 నెలలు మనం మంచిగా దాదాపు వారితో 40 ఉపన్యాసాలు ఇప్పించాం. మీతో 40 ఉపన్యాసాలు. ₹1,00,000 తీసుకునేటువంటి మనిషి మనకు ఊరికే చెప్తాం. ఇంకా ఒక అద్భుతం ఏంటంటే ఇక్కడ మరి కృష్ణ యూనివర్సిటీలో చెప్పించాను, ఎస్ఎస్ఆర్ డిగ్రీ కాలేజీలో ఇప్పించాం. అలా డిగ్రీతే కాకుండా కొంచెం స్థాయికి లేదు. ఐఏఎస్ రావాలి, ఐపీఎస్ రావాలి అనేటువంటి కోరికతో తీసుకునేది. మచిలీపట్నం బిడ్డలు దేనికి తీసిపోరు. ఇక్కడ జ్ఞానవంతులు, అద్భుతమైనటువంటి అవకాశాలు ఉన్నాయి. అందిపుచ్చుకుని ఒక ఎడ్యుకేషన్ హబ్బలాగా. ఇక్కడ యూనివర్సిటీ అంటే ఒకప్పుడు మాకు చాలా యూనివర్సిటీస్ ఇస్తారు, కానీ ఈసీ కలవాటి చాలా కష్టం. ఇప్పుడు యూనివర్సిటీ దగ్గర. అంతేకాదు భవిష్యత్తులో ఇక్కడ మరిన్ని ఏజే కళాశాలలు, స్కిల్ డ్రైవర్ ఇలా చాలా నాలెడ్జ్ హబ్బులు రావాలి. ఈ పరిస్థితిలో ఆంధ్రప్రదేశ్ సలహాదారులుగా క్యాబినెట్ హోదాలో ప్రభుత్వానికి సలహాదారులు మన డివిఆర్ గారు ఆ మిగిలిన నెలల్లో ఏం చేయాలి? ప్రతి ఆదివారం మీకు ఒక అద్భుతమైనటువంటి క్లాస్ ఇవ్వకూడదు. చాలా అద్భుతమైనటువంటి క్లాస్. అవనిగడ్డ ఎమ్మెల్యే బుద్ధ ప్రసాద్ కృషి పట్టుదలతోనే తనకు దివి ఏఎంసీ చైర్మన్ పదవి దక్కిందని కొల్లూరి వెంకటేశ్వరరావు తెలిపారు.
అవనిగడ్డ ఎమ్మెల్యే బుద్ధప్రసాద్ కృషి పట్టుదలతోనే తనకు దివి ఏఎంసీ చైర్మన్ పదవి దక్కిందని కొల్లూరు వెంకటేశ్వరరావు తెలియజేశారు. అవనిగడ్డలోని ఎమ్మెల్యే కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో కూటమి ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ అభినందన సభ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అవనిగడ్డ ఏఎంసీ నూతన చైర్మన్ వెంకటేశ్వరరావుకు ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్, నియోజకవర్గ జనసేన నాయకుడు మండలి వెంకట్రాం, కన్నపర్తి శ్రీనివాసరావు, కూటమి నాయకులు ఘనంగా సత్కరించారు. అనంతరం కేక్ కట్ చేసి అభినందన తెలిపారు. లేకపోతే సముద్రగట్ట కరకట్టలు కానీ ఇక్కడ కేంద్రానికి వెళ్ళి ప్రతిపాదనలు అవి కూడా మంజూరు అవుతాయి ఎప్పటికైనా. ఎందుకంటే దాన్ని ఏమైందంటే ముఖ్యమంత్రి గారు దాన్ని ఎత్తు పెంచాలి, 15 మీటర్ల ఎత్తు పెంచాలనేటికి వేల సంఖ్యలోకి వెళ్ళింది బడ్జెట్, లేకపోతే ఏదో నడిపించేసేవాళ్ళం. అది కూడా తప్పనిసరిగా వస్తుంటుంది. దానికి ఆయన కూడా ప్రయత్నం చేస్తాం. మనం కూడా ఫైనాన్స్ కమిషన్ వచ్చారు, వాళ్ళు కూడా మాట్లాడుతున్నాం. అంచేత ఏవైతే మనకు కొన్ని చోట్ల సముద్రం కోటకు గురవుతున్నాయి, నది కోటకు గురవుతున్నాయి, అవన్నీ కూడా మనం పరీక్షించుకోవడం గాలి పొంది అన్నీ కూడా తప్పనిసరిగా ఏది కూడా మనం వదిలిపెట్టే ప్రసక్తి లేదు. అభివృద్ధి విషయంలో మనం ఆలోచించాల్సిన అవసరం లేదు. రోజు అటు ఇటుగా మళ్ళీ అవనిగడ్డ నియోజకవర్గాన్ని మళ్ళీ పూర్వస్థితి తీసుకుంటాం. ఉన్నదేంటంటే పూర్వస్థితి అని ఎందుకు మారాల్సి వచ్చిందంటే మనం వేసిన రోడ్డు గురించే వాళ్ళ పాడు చేసాడు కనుక మనం ఆలోచించాల్సి వస్తుంది. కొత్త రోడ్డు గురించి ఆలోచించే పరిస్థితి లేదు. ఎప్పుడు కొత్త గురించి ఆలోచించండి, కొత్త గురించే ప్రస్తుతానికి ఆలోచించే స్థితిలో లేవు. ఎందుకంటే ఇంత సర్వనాశనం దేశం ఉప్పుల్లో కూడా ఇంత నాశనం కావాలి అవనిగడ్డ నియోజకవర్గం. దాన్ని మించి నియోజకవర్గాన్ని వాళ్ళు నాశనం చేసిన వాళ్ళు ఏదో మాట్లాడుతున్నారు. నేను చెప్తున్నా, పోయి మీరు ఆరోపణలు చేస్తున్నారు, బాగానే ఉంది. ఇంతవరకు ఎక్కడన్నా మట్టి గురించి లేకపోతే ఇసుక గురించి మాట్లాడు మీరు ఎక్కడన్నా ఫిర్యాదు చేసి పట్టించిన పరిస్థితి ఉంది. నేను ఎప్పుడు చెబుతాను, నాకు ఊరికేమో మాట్లాడతలా ఉన్నది కదా, పట్టించండి, మేము సిద్ధంగా ఉన్నాం, మేము అక్రమాలు జరగకూడదని కోరుకునేవాళ్ళం. నాకు అనేది ఒక స్వేచ్ఛగా వదిలేసేసారు సార్. నాకు అప్పుడు 5 సంవత్సరాలు కూడా ఏం చేసినా సరే ఎలా చేస్తున్నావు అని ఏ రోజుని కూడా ఇవాళ ఏం చేస్తున్నారు, సాయంత్రానికి సార్ ఇలా జరిగింది అని చెప్తమే తప్ప ఇలా ఏం చేస్తున్నావు అని చెప్పని ఏ రోజుని కూడా ఇది ఎందుకు చేసావని చెప్పని ఏ రోజుని కూడా నన్ను అడిగిన సందర్భం కూడా లేదు. అంటే పార్టీ కమిట్మెంట్తో సార్ కమిట్మెంట్తో ఖచ్చితంగా అప్పుడు పార్టీ తూచా తప్పకుండా పార్టీ ఏది ఇచ్చినా సరే చేసాము. ఇక్కడ లోకల్ విషయాలు పట్టుకుని ఏ విషయానికైనా సరే ముందుకెళ్ళి దాన్ని ఎండగట్టే ప్రయత్నం కూడా చేసాం. భగవంతుడు తిన్నగా వచ్చి కూటమి ప్రభుత్వం అంతా కూడా కలిసింది. భారీ మెజార్టీతో కూడా అవనిగడ్డ నియోజకవర్గంలో గెలిపించుకున్నాం. ఇప్పుడు భారీ మెజార్టీతో గెలిపించుకోవడం ఒక ఎత్తు అయితే, ఈ ఎన్నికల్లో మరి ఈ 3 పార్టీల మీద కూడా కలిపి పదవుల పంజరంలో కూడా మరి అనేక మరి ఇబ్బందులు కూడా గురవుతున్న సందర్భాలు కూడా ఉండే. ఎన్నో సందర్భాలు మరి ఇందాక అబ్జర్వర్ గారు చెప్పినట్టు గన్నవరం శాసనసభ్యులు వారు అయితే అసలు అందరూ ముందే అసలు కళ్ళంటూ నీళ్ళు తెచ్చుకున్నంత పని కూడా చేశారు. మేము చెప్పింది ఒక పేరు, మీరు చెప్పింది ఒక పేరు అని చెప్పారని ఇన్ఛార్జ్ మంత్రివర్యుల ముందు కూడా మాట్లాడిన సందర్భం కూడా ఉంది. అలా కాకోకుండా ఎప్పుడో నాకు జాన్యవర్లోనే చెప్పారు ఎమ్మెల్యే గారు కానీ అబ్జర్వర్ గారు కానీ, జాన్యవర్లోనే మీ పేరు ఇస్తున్నాము అని చెప్పానని నా ముందు స్పష్టంగా చెప్పిన సందర్భాలు కూడా. సరే సార్, మీ ఇష్టం సార్, మీరు ఏది ఇచ్చినా సరే, ఏ పదవి ఇచ్చినా సరే మేము దాన్ని తూచా తప్పకుండా అమలు చేసి తప్పకుండా చేసుకుంటామని చెప్పని అనుకున్నాం అన్నా సార్. నేను అంటే ఆ రోజు చెప్పిన మాటలకి ఇవాటి వరకు కూడా మరి అగ్నిమాపక శాఖ అధికారులు నగరంలో వివిధ షాపింగ్ మాల్లో సిబ్బందికి అగ్ని ప్రమాదాల నివారణపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ప్రాథమికంగా ఏమవుతుంది, ఒక ఫైర్ అయింది, ఎక్కడో చోట ఫైర్ అయింది. అది ఏ స్టేజీలో ఉంటుందంటే మనకి ప్రాథమిక స్టేజీలో ఒక బేబీ స్టేజ్, అంటే చాలా తక్కువ స్థాయిలో ఉంటుంది. ఈ తక్కువ స్థాయిలో ఏదున్నా కూడా ఈ అగ్ని ప్రమాదాన్ని మనం ఆర్పడానికి అవకాశం ఉంది. దీనికి కొంత సమయం మాత్రమే తీసుకుంటాం. మనం గమనించకపోతే ఏమవుతుంది, స్ప్రెడ్ అయింది. అది గ్రోత్ స్టేజ్ అంటారు. ఈ గ్రోత్ స్టేజ్లో ఇంకొక టైప్ ఆఫ్ ఎక్స్టింగ్విష్ మీడియాని వాడాల్సి వస్తుంది. ఫస్ట్ ఇన్స్పిరేటివ్ స్టేజ్కి ఏమో ఈ ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ అన్ని ఉపయోగపడతాయి. గ్రోత్ స్టేజ్లో మనకి కంపల్సరీగా మనకు దగ్గరలో ఉన్న వాటర్ని యూజ్ చేయాల్సిన అవసరం. దానికి కారణం మనకు ఉండేదేంటి, ఫిక్స్డ్ ఫైర్ ఫైటింగ్ సిస్టమ్ మన దగ్గర. ఒకటి ఫస్ట్ ఎయిడ్ ఫైర్ ఫైటింగ్,
రెండోది ఫిక్స్డ్ ఫైర్ ఫైటింగ్ ఇన్స్టలేషన్స్. ఈ ఫిక్స్డ్ ఫైర్ ఫైటింగ్ ఇన్స్టలేషన్స్లో మనకు బాగా ఎక్కువగా ఉపయోగపడేది హోజ్ ఇన్ హోజ్. ఎవ్రీ వన్ కూడా, ప్రతి ఒక్కరు కూడా దాన్ని యూజ్ చేసుకోవచ్చు. అది చాలా సింపుల్గా 1 పర్సన్, ఎవరైనా చిన్న పర్సన్ అయినా పెద్ద పర్సన్ అయినా ప్రతి పర్సన్ కూడా దాన్ని. ప్రతి నియోజకవర్గంలో కూడా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఉండాలనేదే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆలోచన అని పామర్ ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజు తెలిపారు. కొన్ని దశాబ్దాలుగా కోరికొన్నప్పటికీ తీరని ఆశగానే మిగిలిపోయిన పరిస్థితుల నుంచి ఈరోజు దాన్ని అంకురార్పణ చేసే విధంగా, ఆ కోరికను తీర్చుకునే విధంగా చిరకాల వాంఛ పామర నియోజకవర్గ ప్రజలది. ఇక్కడ కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ఏదైతే గతంలో ఉన్న పిహెచ్సిని అప్గ్రేడ్ చేస్తూ కమ్యూనిటీ హెల్త్ సెంటర్గా ఏదైతే కావాలని కోరుకుంటున్నారో, సామాజిక ఆరోగ్య కేంద్రం 6 కోట్ల వ్యయంతో ఈరోజు శంకుస్థాపన కార్యక్రమాన్ని ప్రారంభం చేసుకున్నందుకు పామర్ నియోజకవర్గ శాసనసభ్యుడిగా, పామర్ నియోజకవర్గ ప్రజల సేవకుడిగా చాలా గర్వపడుతున్నా, చాలా సంతోషిస్తున్నా. ఎందుకంటే ఈ 9 నెలల్లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో ఏ కార్యక్రమం చేసినా, ఏ పని చేసినా జవాబుదారీతనంతో, బాధ్యతతో, ఒక నమ్మకంతో, ఒక భరోసాతో ప్రజాహితం కోసం, రాష్ట్ర ప్రగతి కోసం ముఖ్యమంత్రి గారు నిత్యం శ్రమిస్తున్న విషయం ప్రజలందరికీ తెలిసింది. దాంట్లో భాగంగా ఆరోగ్యమే మహాభాగ్యం, ప్రజల ఆరోగ్యం కన్నా, బిడ్డల చదువు కన్నా ఏది ముఖ్యం కాదు అనే నినాదంతో ఈరోజు 9 నెలల్లోనే 6 కోట్ల వ్యయంతో ఈరోజు శంకుస్థాపన చేసుకున్నాం. 9 నెలల్లోనే ఈ పనులు కూడా పూర్తి చేయబోతున్నామని కూడా తెలియజేస్తున్నాం. అంతేకాదు, ఇప్పటికే ఇది పిహెచ్సి అయినప్పటికీ కూడా, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం అయినప్పటికీ కూడా 30 బెడెడ్ ఎక్విప్డ్ ఏదైతే సెట్టింగ్ ఉందో దానికి తగ్గ ఎక్విప్మెంట్ విత్ డాక్టర్స్ ఉన్నారు, ఆ టీమ్ ఆఫ్ డాక్టర్స్ పనిచేస్తున్నారని కూడా తెలియజేస్తారు. సిటీ కేబుల్ న్యూస్ సమాప్తం.